అస్మద్గురుభ్యో నమః. శ్రీగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. జ్ఞానగంగ అనే గ్రంథంలో కబీర్ చెప్పిన ఉపదేశామృతాన్ని తెలుసుకుందాం. అనాది కాలం నుండి మానవుడు పరమశాంతి, సుఖం మరియు అమృతత్వం కోసము వెతుకుతూనే ఉన్నాడు. అతడు తన సామర్థ్యం అనుసారంగా ప్రయత్నం చేస్తూ వస్తున్నాడు. కానీ అతడి కోరిక ఎప్పటికీ పూర్ణం అవడం లేదు. ఇలా ఎందువలనంటే అతడి కోరికను ప్రాప్తింప చేసుకునే మార్గం యొక్క పూర్ణ జ్ఞానము లేదు. ఇలా అన్ని ప్రాణులు కోరుకుంటాయి. ఏ కార్యం కూడా చేయకూడదు. తినడానికి రుచికరమైన భోజనం దొరకాలి, వేసుకోవడానికి సుందరమైన వస్త్రాలు దొరకాలి, ఉండటానికి విశాలమైన భవనం ఉండాలి, విహరించడానికి సుందరమైన బృందావనం ఉండాలి, వినోదం కోసం మధురమైన సంగీతం ఉండాలి, ఆట పాట నృత్యం మస్తీ ఉండాలి, మరియు ఎప్పటికీ అనారోగ్యం పాలు అవ్వకూడదు, ఎప్పటికీ ముసలివాళ్ళం కాకూడదు, మరియు ఎప్పటికీ మృత్యువు రాకూడదు మొదలగునవి. కానీ ఏ సంసారంలో మనము ఉంటున్నామో ఇక్కడ అలా ఎక్కడా మనకు కనిపించదు, సాధ్యపడదు. మరియు ఇది ఇక్కడ సంభవం కాదు. ఎందుకంటే ఈ లోకము నాశనము కలది. ఈ లోకం యొక్క ప్రతి వస్తువు కూడా నాశనము అయ్యేదే. మరియు ఈ లోకం యొక్క రాజు బ్రహ్మ ఉన్నాడు కదా. ఎవరైతే 1,00,000 మానవ సూక్ష్మ శరీరాలను తింటాడో అతడు అన్ని ప్రాణుల యొక్క కర్మ, భ్రమ మరియు పాప పుణ్యం రూపి వలలో చెరలో ఇరికించి 3 లోకాలైన పృథ్వీలోకము, పాతాళలోకము, స్వర్గలోకం అనే పంజరంలో బంధించి ఉంచినాడు అని కబీర్ సాహెబ్ తన ఉర్దూ సాహిత్యంలో ఇలా చెబుతున్నారు. కబీర్ 3 लोका पिंजरा बया, पाप पुण्य 2 जाल, सकी जीवन भोजन भये, एक खाने वाला काल, एक पापी एक पुण्य आया, एक है सुम दलेल रे, बिना भजन कोई काम नहीं आवै, सब है जमही जेले रे. భగవన్నామ స్మరణ ఇక్కడ అన్నీ అశాశ్వతమైనవే కాబట్టి భగవన్నామ స్మరణ ఒక్కటే శాశ్వతమైనది కాబట్టి భగవన్నామ స్మరణ చేయండి అంటూ మానవులకు బోధన చేస్తూ ఉన్నారు కబీర్ గారు. హరే రామ్ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. మరి యొక్క సంచికలో కబీర్ గారు చెప్పిన అమృతవాణి ఉపదేశామృతాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్.